దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట వలన కలిగినటువంటి భాగ్యం ఏమిటో అని మనము దేవుని వాక్యంలో చదువుకోవచ్చు. ఒక్క పాయింట్ మనసులో పెట్టుకొని, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను. నాకు కలిగిన భాగ్యం ఏమిటి? నాకు కలిగిన గొప్పతనం ఏమిటి? నాకు కలిగిన విశేషం ఏమిటి? నా జీవితం యొక్క ప్రత్యేకత ఏమిటి? అని ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన 22 వరకు ఇదే ప్రశ్నతో మనం చదువుకుంటా పోతే చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే అదంతా అవసరమా అని అనుకుంటే అది చాలా అవసరం. ఎట్లా అంటే నేను ఒక మాట చెప్తాను. పౌలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రోమాపత్రిక 3వ అధ్యాయంలో, అయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి? సున్నతి వలన కలిగిన ప్రయోజనం ఏమిటి? అని వివరించి ఆయన చెప్తున్నాడు. యూదులు అబ్బో చాలా గొప్పవాళ్ళు. 9వ అధ్యాయంలో వాక్యం వాళ్ళది, దేవుడు వారివాడు, వాగ్దానములు వారివి, నిబంధన వారిది, క్రీస్తు ప్రభు వారిలో నుంచి వచ్చాడు. ఇవన్నీ చెప్తా ఉన్నాడు. అంటే యూదులకు కలిగిన గొప్పతనం ఏమిటి? ఏమిటి విశేషం వాళ్ళకి కలిగి విశేషం ఏమిటి? ఒక యూదుడైనటువంటి వాడు, నేను యూదుడను అనేటువంటి ఒక్క భావము వాళ్ళకి ఎంత శక్తి ఇస్తుందంటే, మేము దేవుని ప్రజలము అని ఒక్క మాట వారికి 1000 వేనుగుల బలం వస్తుందన్నమాట. దావీదు చిన్న పిల్లవాడు, 17 సంవత్సరాలు. వాళ్ళ అన్నలను చూడడానికి యుద్ధానికి వచ్చినాడు. యుద్ధానికి వస్తే అక్కడ హడావుడిగా ఉంది అనమాట. ఏంటి అని చూస్తే ఒకడు చాలా వాడు రాక్షసులాగా అవతల నిలబడినాడు. వాడు అరుస్తూ ఉన్నాడు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. గొల్యాతు, ఎవడైనా మీలో మగవాడు ఉంటే, ధైర్యవంతుడు ఉంటే వాడు వచ్చి నాతో పోరాడమనండి. ఎందుకు యుద్ధం ఎందుకు? మేమిద్దరం పోట్లాడుతాం. వాడు ఓడిపోతే మీరు మాకు బానిసలు, నేను ఓడిపోతే మేమందరము నీకు బానిసలం అన్నారు. అనే లోపల అక్కడ యుద్ధశూరులు గొప్పవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ సిచ్యువేషన్ చూసి వారంతా పారిపోతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఈ దావీదు అన్నల దగ్గరికి పోయి వాడిని చూసి ఏమంటున్నాడు? ఎవడు వీడు సున్నతి లేని వాడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మేము సున్నతి, దేవుని పిల్లలు, సున్నతి లేని వీడు. అది దేవునికి ఒక పేరు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. అది ఎవరు పెట్టారని నేను ఎతికాను అనమాట. ఎవరు పెట్టారంటే మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా ఆయనకు దేవునికి ఆ మాట పెట్టిందని నా తలంపు. హన్నా ఏమనిందంటే, ఓ దేవా నీవు సైన్యముల అధిపతి అన్న. అసలు ఈ సైన్యాలు ఏమిటి? సైన్యముల అధిపతి ఎందుకు వచ్చింది ఆయనకి పేరు అని అంటే, మనం మళ్ళీ నిర్గమాకాండం పోవాలి. ప్రతి దానికి మీరు ఫస్ట్ 5 కాండాలకే వెళ్ళాలి. అక్కడ వెళ్తే దేవుడు చెప్పాడు, వారు వెలుపలికి వచ్చేటప్పుడు వారిని యెహోవా సేనలన్నీ బయలు వెళ్ళెను అని రాయబడింది. చూసారా? అంతకుముందే 7వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నా సైన్యమును అన్నాడు అనమాట. అంటే ఆర్మీస్ ఆఫ్ గాడ్, మై ఆర్మీస్, నా ప్రజలు, నా సేన, నా సైన్యము అన్నాడు. అని ఇదంతా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ముందుగా ఎట్లా పిలుస్తూ ఉన్నాడు తన ప్రజలను అని. అందుకని దేవునికి ఏమని పేరు వచ్చిందంటే సేనాధిపతి అని పేరు వచ్చింది. యెహోషువ పోతుంటే ఒక అతను కనిపించినాడు, ఖడ్గం చేత పట్టుకొని ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్ళాడు. ఎవరు నువ్వు? నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను. ఇదే సందర్భంలో దావీదు కూడా ఒక ఆయన ఖడ్గం పట్టుకుని దూత కనిపించాడు. ఆ ఖడ్గం యెరూషలేం వైపు తిప్పి ఉన్నాడు. సో ఇదంతా మనం చూస్తే, దేవుని ప్రజలు, వారు మేము దేవుని ప్రజలం, అది అనమాట వాళ్ళకు. అరే నువ్వు చిన్న పిల్లవాడివి, ఎవడరా నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు, అసలు నీకేం పని ఉంది ఇక్కడ, నువ్వు వెళ్ళు అని అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు దావీదు. ఊరుకుండలేకపోతున్నాడు. ఎవడు వీడు సున్నతి లేనివాడు అంటున్నాడు. అంటే మేము సున్నతి ప్రజలం. సో ఆ యొక్క అతిశయము అనేటువంటిది వారికి ఎంత బలం ఇస్తుందంటే, వారు ఎవరిని ప్రపంచాన్ని లెక్క చేయనంతగా వాళ్ళకి ధైర్యం వస్తుంది. అంటే మనకు కలిగినటువంటి భాగ్యం ఏమిటో ఒక్కసారి మనం గ్రహించగలిగితే మనము ఎంత ధైర్యం కలుగుతుందంటే,
మనల్ని ఎవ్వరు కూడా ఇది చేయలేరన్నమాట. సరే కాబట్టి ఒకవేళ మరి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు చూడండి 17వ వచనం. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది అన్నాడు. అంటే ఆయన చెప్తూ ఉన్నాడు ఈ లోకంలో శ్రమలు బలహీనతలు అవన్నీ దేవుని పిల్లలకు లెక్కకు రావు అనమాట. మా ఆఫీసర్ నన్ను చీపురు పుల్లతో సమానంగా తీసి పారేస్తున్నాడు. నేనేంటంటే మా ఆఫీస్లో నేను పెద్ద గ్రేట్గా అనుకునేవాడిని. ఎందుకంటే నాకు అందరు భయపడేవాళ్ళు, కాంట్రాక్టర్లు భయపడేవాళ్ళు. ఎవరిని నేను పేర్లతో పిలిచేవాడిని, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను. వాళ్ళు కూడా నేను రాగానే లేచి నిలబెడతారు. నాకున్నటువంటి అటువంటిది మా ఆఫీసరు నన్ను చీపురు పుల్లతో సమానంగా తీసేసి యు ఆర్ అన్ఫిట్ వెస్ట్ ఇలా అన్నవాడు. ప్రతిరోజు అంటే ఎట్లా అవుతుంది? సో ఆఫీస్లో ఒక్కొక్కసారి ఆయన చాలా విపరీతంగా అవమానంగా ఇన్సల్టింగ్గా అందరినీ దగ్గర నన్ను హేళన చేసేవాడు. నేను బయటికి వచ్చి ఆ తలుపు ముయ్యగానే నాకు 2 శిష్యులు ఉన్నారు. ఒకతని పేరు శ్రీనివాసరెడ్డి, ఒకతని పేరు కోటేశ్వరరావు. నేను గట్టిగా నవ్వేవాడిని. ఏం సార్ అట్లా నవ్వుతున్నారండి? మీకేం బాధ లేదా? నిజంగా వేయలేదా? నిజంగా చెప్పండి సార్ అంటే. అరే నాకేం బాధ వేయలేదే, నాకేం వేయలేదే అని నేను చాలా దీనంగా ఉండేవాడిని. అంతా ఉట్టిదే. లోపల నాకు ఎంత గర్వం ఉండేదంటే చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను, వీళ్ళకేం అర్థం కావట్లేదే అనుకున్నాను. ఒకసారి నేను చిన్నప్పుడు నేను పెళ్లి కాకముందు నాకు ఉద్యోగం వచ్చిన మొదట్లో మా ఆఫీసర్ చాలా క్రోధముతో ఊగిపోయాడు. నీ సంగతి నీ అంతు తెలుస్తానన్నాడు. నేను అతనికి చెప్పుకుందామని చాలా ప్రయత్నం చేసి విఫలమైపోయి లాస్ట్లో ఒక్కసారి అని పోయాను అనమాట. ఇదే ఆ సేవకుడికి చెప్పొచ్చినా ఉద్యోగంలో ప్రాబ్లం అయింది, నా ఉద్యోగం పోయేటట్టుంది, ఇంకా మానేస్తానేమో అనుకొని ఆయన సేవకుని చెప్తే ఆయన అన్నాడు, భయపడకు ప్రభు ఉన్నాడులే అని చెప్పినాడు. సో నేను వచ్చినాను. నాకు ఉద్యోగం నాకు అసలు అది లెక్కకు తీసుకోలేదు నేను. అందుకని నేను లోపలికి పోయి సరే ఒక్కసారి క్షమించండి అంటే నేనేం మాట్లాడక ముందే ఒక్క అరగంట సేపు విపరీతమైన మాటలతోటి చాలా దూషించినాడు. ఆయనతో పాటు 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇతను చాలా పలుకుబడిన వాడు, చాలా ధనవంతుడు అనమాట. అందుకని అతనంటే అందరూ భయపడతారు, విలువయిస్తారు. అతను ఈ జయప్రకాష్ నారాయణ అని ఉండేవాడు, ఆయన కలెక్టరు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఆయన 2 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే అన్నాడు, ఏమయ్యా ఏం నీ కళ్ళు నెత్తికెక్కినాయా, అసలు ఏం చూసుకుని నీకంత పొగరు అంటున్నాడు ఆయన. మా ఆఫీసర్ అంటే ఓకే, అతను ఎదురుగుండే వాళ్ళు ఎవరో నన్ను అంటే ఎట్లా? నేను ఆయన తిడతా ఉంటే నేను ఊరికి కళ్ళు నేను ఇట్లా నిలబడినాను, ఊరికి ఆలోచిస్తున్నాను, నేను ఎవరో తెలుసా వీళ్ళకు? యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ లాజరు యేసు ప్రభుతో కూడా నేను కూడా మహిమ యందు ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళు సడన్గా నన్ను చూసి అరే ఇతను ఆ రోజు మన చేంబర్లో ఉన్న అతనేనా ఇతను అని ఆ ఎమ్మెల్యేలు మా ఈత అంటుంటే మా అవును అతనే మా అతను అని ఇతను చెప్తున్నట్టుగా నాకు ఆ సంభాషణ వారిద్దరు మాట్లాడుకుంటున్నాక నాకు అనిపించింది అనమాట. అనిపించగానే గట్టిగా నవ్వినాను. నవ్వే లోపల భయపడి ముగ్గురు లేచినారు. వాట్ హ్యాపెండ్ అంటున్నారు. గట్టిగా నవ్వినాను. నేను ఆ డోర్ తీసుకొని అటు బయట పడిపోయినాను. ఎందుకంటే వాళ్ళకు భయం వేసింది. అసలు ఏంటి తను నవ్వుతున్నాడు, ఆయన ఏ పిచ్చి పట్టిందా, వాట్ హ్యాపెండ్ అంటున్నాడు. అంటే ఆ రోజు చూస్తే వాళ్ళు ఎట్లుంటుంది, నిజంగా అట్లే ఉంటుంది కదా. అంటే మన కలిగినటువంటి ఆధిక్యత ఒక్కసారి మనం క్లియర్ కట్గా తెలుసుకుంటే ఈ లోకంలో ఎటువంటి స్థితిలోనన్నా ఉండని వాడు గొల్లియాతు కాదు కదా, వాడు సాతాడు వాడే వచ్చి నిలబడని మనం ఏం చేస్తామంటే డోంట్ కేర్ చేస్తాం. దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ అనమాట. అందుకని దావీదు అంటున్నాడు యెహోవాయే నా బలం అంటున్నాడు. సో నేను దేవునికి చెందిన దానను. అది చాలా దట్ గివ్స్ అ స్ట్రెంగ్త్ అనమాట. అది ఏం చేస్తుందంటే మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అది మన ఆత్మకు మరి విపరీతమైనటువంటి శక్తిని దయచేస్తుంది. అప్పుడు మనం ఎటువంటి సమస్యలున్నైనా ఎటువంటి పరిస్థితులున్నైనా
నిలవబడగలిగినటువంటి శక్తిని ఇస్తుంది. సరే, దావీదును పిలిచారు, సౌలు దగ్గరికి తీసుకుపోయినారు. నువ్వు వాడితో పోరాడతావా అని ఆలోచించుకుని ఉంటాడు. అవునా, చేయగలనా నేను? ఇది సాధ్యమేనా? ఎట్లా చేయాలి? ఏ కథ? ఎలా, ఏం తీసుకెళ్దాము ఏంటి అని చూసి ఆలోచిస్తూ ఉండింటాడేమో లోపల. ఇవన్నీ ఆయనకంతా తగిలిచ్చారు. ఆయన్ని యుద్ధ మరి అవన్నీ కవచాలు అవన్నీ బరువు అయినాయి. ఆయన్ని తీసేసాడు. ఇవన్నీ నాకు అలవాట్లేదండి అన్నాడు. అప్పుడు చాలండి, నీకు యుద్ధం వాడు యుద్ధంలో ప్రావీణ్యుడు, మరి వాడు ఖడ్గం ఎన్ని ఉన్నాయి, మరి నువ్వు చూస్తే బాలుడవు, మరి నువ్వు చూస్తే నీకు యుద్ధంలో నీకు అనుభవం ఉన్నట్లుగా లేదు, నువ్వు మరి గొర్రెలను కాసుకుంటున్నా అంటున్నావే, మరి వాడిని ఎట్లా జయిస్తావు? ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పాడు. ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే సౌలు ఎంతో కాన్ఫిడెన్స్గా దావీదుని పంపాలి. అది సౌలుకు పెద్ద సవాలు. ఎందుకంటే ఓడిపోయినాడు అనుకో దావీదు, ఏమవుతుంది? వీళ్ళందరూ వాళ్ళకు బానిసలు అవ్వాలి. నేనంటాను, సౌలు యొక్క విశ్వాసము చాలా గ్రేట్గా చూపించాడు ఆ రోజు. లేకపోతే దావీదుని పంపడం ఏంటి అంటే, దావీదు ఒక మాట చెప్పాడు. అంటే నేను సింహాన్ని ఒకసారి ఎదుర్కొన్నాను, ఎలుబండిని ఎదుర్కొన్నాను, యెహోవా నాకు సాయం చేశాడు. నేను యుద్ధం యెహోవాది, ఆయన చేసింది ఆయన కదా, నేను కాదు. ఆయన తరపున నేను నిలబెడతాను. నాకు ఆ ధైర్యం, అది ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నాకు బలం లేదు, ఏం లేదు, ఏం ఎక్స్పీరియన్స్ లేదు. నాకు ఉంది ఒకటేంటంటే కాన్ఫిడెన్స్ ఉంది. రెండవది నాకేంటంటే, వాడు సున్నతి లేనివాడు కదా, దేవుడు తన సైన్యముల పక్షమున యుద్ధం చేయడా అని దావీదుకు బేస్ ఏంటి చెప్పండి? ఫస్ట్ 5 పుస్తకాలు. ఫస్ట్ 5 పుస్తకాల్లో దేవుని బాగా బాగా పరిశోధించిన వాడు దావీదు. దావీదు పరిశోధించి యెహోవా నీ వంటి వాడెవడు? యెహోవా నీవు దయాళుడా, నీ కృప నిరంతరం ఉండు, ఇట్లాంటి పాటలన్నీ రాశాడనమాట. సో దావీదుకు ఏంటి ఆయనకు ఆధారం ఏంటంటే వాక్యం. అందుకనే వాక్యం అంటే ఆయనకు అంత ప్రారంభం. ఎందుకంటే తనకు శక్తి, బలము, జీవము, సంతోషము అన్నీ కూడా వాక్యమే ఆయనకు అనమాట. ఎవరు ఆయనకు ఫ్రెండ్, తను సపోర్ట్ చేసేవాళ్ళు. మనం ఏమంటామంటే దిక్కు లేని వాళ్ళమని అంటాం. అయితే దావీదుకి ఎవ్వరు ఆయనకు సపోర్టింగ్గా నిలిచింది ఏమిటంటే వాక్యమే. మనకు కూడా ఈ వాక్యం బైబిల్ చేతిలో పట్టుకుంటే మనకు 1000 ఏనుగుల బలం రావాలి అన్నమాట. ఈ వాక్యంలో ఉండే దేవుడు మనల్ని ఆయన దేవుడి పిల్లలుగా చేసుకున్నాడు. ఊరికనే మనం చెప్పచ్చు, ఏమిటి మీకు కలిగిన ఏంటి, వాట్ ఈజ్ యువర్, ఏం చూసుకుని మీకు ఇంత పొగరు, ధైర్యం, ఏం చూసుకొని ఏమున్నాయి మీకేంటి? ఏమయ్యా, నీకేమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? నీకేమన్నా ఎవరన్నా నీకు సపోర్ట్ ఉన్నారా? ఏంటి నువ్వు ఏమిటి నువ్వు, నీ యొక్క ధైర్యం ఏంటి అని వారు నన్ను అడిగినప్పుడు నాకు అనిపించింది, మీరు చూస్తున్నట్టు ఇట్లా చూస్తున్నట్టు వాడిని కాదు, నేను జీవము కలిగిన దేవుని సేవకుడు, నేను జీవము కలిగిన దేవుని కుమారుడని. నన్ను టచ్ చేస్తే చూడండి, మీరు టచ్ చేసి చూడండి అంటారే, అది అనమాట. అట్లా అట్లాంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండేది, కాలేజ్లో కూడా ఉండేది అనమాట. ఆ బుక్ చదివేటప్పుడు బుక్ రాసిన వాడెవడో పేరు ఉంటుంది కదా, హూ ఇస్ దిస్ మ్యాన్, నేను చైల్డ్ ఆఫ్ గాడ్ అనేవాడిని. ఆ బుక్ రాసిన వాడికే నేను ఇంకొక బుక్ రాద్దామా అనిపించేది అనమాట. అంత ఇదిగా ఉండేది. సో అది మనల్ని ఏం చేస్తుందంటే మంచి ధైర్యం చేస్తుంది. మన అన్నింటినీ, ఏ శోధనైనా, ఏ పరీక్ష అయినా, ఏదైనా జయించడానికి వీలవుతుంది. ఇప్పుడు ఇక్కడ పేతురు, మీరు శ్రమపడి మేలు అనుభవిస్తే, మీరు మేలు చేసి శ్రమను అనుభవిస్తే చిత్తమే, దేవుని చిత్తమే అని చెప్పి దానికి ఒక సపోర్టింగ్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, యేసు ప్రభు మనలను దేవుని వద్దకు తెచ్చుచూ ఉన్నాడు. ఆయన తెచ్చుటకు చనిపోయినాడు. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు అంటే, మనలను దేవుని వద్దకు తెచ్చుచూ ఉన్నాడు. అంటే అంతకుముందు దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో, దేవుని వద్దకు వచ్చే మార్గము అప్పటికి తెలియలేదు అని. అంటే యేసు ప్రభు రాకముందు ఒక వ్యక్తి ఎలా దేవుని వద్దకు రాగలడో తెలియలేదు. చూడండి 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం.
దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియచేయుచూ ఉన్నాడు. సో మనము దేవుని యొద్దకు వచ్చు మార్గము బయలుపరచబడలేదు. మనం ఏం చేస్తున్నాం? నేరుగా దేవుని యొక్క సముఖంలోనికి వస్తూ ఉన్నాం. ఎట్లా వస్తూ ఉన్నామంటే యేసు ప్రభు మనలను ఏం చేస్తున్నాడు? దేవుని యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో చాలా వచనాలు ఉన్నాయి, కొన్ని మాట చదువుదామా? 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షం. అంటే మనం స్టోరీ చూస్తే దేవుడు తన సముఖంలో నుండి ఆదాము అవ్వలను ఏం చేసినాడు? వెళ్ళగొట్టాను అని. ఎందుకంటే వాడు నా ఇష్టం వచ్చినట్టు జీవించాలనుకుంటే సరే పోరా అన్నాడు కదా. తప్పిపోయిన కుమారుని గూర్చి నేను చదివినప్పుడు దాన్ని కొంచెం మారుస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అంటే ఈ వచనాలన్నీ చూసి, అంటే యేసు ప్రభు తన యుద్ధకు మనల్ని తోడుకుని వస్తూ ఉన్నాడు కదా. చాలా చోట్ల ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక అంటే 2 వచనాలు మీరు ఎక్కడైనా రాసుకోండి కావాలంటే. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 18వ వచనం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చూడండి 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఇంకా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో ఇంకా అనేక చోట్ల మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొద్ద సన్నిధికి యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొద్దకు నేరుగా వస్తూ ఉన్నాం. పగలంతా కష్టపడతాం, పనిచేస్తాము. అక్కడ టీచర్లు టీచింగ్ చేస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుని వాక్యం ఇవన్నీ మనకేం గుర్తుండవు. ఏదో సమస్యలు ఉంటాయి, చిక్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిలో ఏం సమస్యలు ఉండవు. కొంచెం టైం దొరకగానే మనం ఏం చేస్తామంటే నేరుగా దేవుని సన్నిధికి వస్తాం. దేవుని బైబిల్ పట్టుకుంటాము, మోకరిస్తాం. మా అమ్మ స్కూల్ నుంచి రాగానే నేరుగా ఆమె బట్టలు మార్చుకునే ఒక స్థలంలోనికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ఎవరితో మాట్లాడేది కాదు. మేము ఆమె పర్సులో చాక్లెట్స్ కోసం మేము ఎత్తుకుతూ ఉండేవాళ్ళం. ఆమె పర్సు ఇటు పట్టుకొని పోయి కూర్చొని ప్రార్థన చేసుకునేది. ఆమె లేచేది ఎప్పుడు లేస్తుందో, ఆ పర్సు ఎక్కడ పెడుతుందో చూస్తూ ఉంటాం. సో ఏం చేస్తుంది? నేరుగా ఎక్కడికి పోతుందంటే దేవుని సముఖంలోనికి వెళ్ళిపోతుంది. అది అన్నమాట. మా తాతగారు 6 సంవత్సరాలు కళ్ళు గుడ్డిగా ఉండినాయి. మా అవ్వ ఊరికే తిట్టేది, ముసలోడా మనమల్ని చూడడానికి ఆపరేషన్ చేయించుకోమంటే చేసుకో, ఎందుకు నీకు భయమా అనేది అనమాట. అయితే మా తాతగారు నేను కూర్చుని ఒకసారి అడిగినాను, పొద్దున్నే వాక్యం చదవాలి, ఆయన ప్రార్థన చేసుకుంటాడు, పాటలు పాడుతుంటాడు, పొద్దున్న తెల్లవారు నుంచి చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటాడు. తాత కన్ను ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది కదా, అంటే మామూలు అంతా పెద్ద పెద్ద స్థితిలో ఉన్నారు, ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది కదా. అప్పటికే ఒకసారి ఆపరేషన్ అయింది విజయనగరంలో, ఇక కళ్ళు నలిపేసినాడు. పోయిన కన్ను పోయినది, ఇంకొక కన్ను ఉంది, ఏదన్నా ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా అన్నాడు. అప్పుడు నాకు ఆయన చెప్పాడు, నాయనా నాకెందుకు కన్ను లేకపోతే ఒక ఉపయోగం ఉంది అన్నాడు. ఏమిటి ఉపయోగం అంటే నేను దేవుని సన్నిధిలో ఈ సమయాన్ని గడపచ్చు అన్నాడు. చూడండి, ఆ తర్వాత 6 సంవత్సరాలకు చనిపోయినాడు ఆయన. నాకు ఈరోజు ఆయన పక్కన కూర్చుని నేను అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన జవాబు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుని సన్నిధి కాబట్టి అంటే మనం ఏం చేస్తాం అంటే నేరుగా దేవుని సన్నిధికి వస్తాం. నేనైతే ఈ వాక్యం చెప్పాలి కాబట్టి కొన్నిసార్లు వాక్యం చెప్పాలంటే కన్నా ఇంకా కంటిన్యూస్గా ఉంటుంది. నేను డ్రైవింగ్ చేస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా, మందిరానికి ఆఫీస్కి పోయినా, అక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతుంటే నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ, వాక్యం ధ్యానించుకుంటూ, ఆలోచిస్తూ చాలా సంతోషంగా ఎగిరి గంతేస్తూ ఉండేవాడు. సో ఆ విధంగా మనం 24 hours కూడా దేవుని సన్నిధిలో మనం గడపచ్చు. కాబట్టి అంటే ఈ గొప్ప భాగ్యము మనకు లభించింది. భాగ్యం అంటే గుర్తుకొచ్చింది. మరి ఏమిటి కలిగిన భాగ్యము? ఇశ్రాయేలు నీకు కలిగిన భాగ్యం ఏమిటి? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు అని మోషే చెప్పినాడు కదా. ఇంకా క్రొత్త నిబంధనలకు పోతే, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో, దేవుడు ఎట్టి
మనకెట్టి ప్రేమను కనుపరచిన చూడుడి, దేవుని పిల్లలు అని పిలువబడేటువంటి భాగ్యమును మనకు ఇచ్చినాయి. అట్లనే యాకోబు పత్రిక 2:5 చూస్తే, ఈ లోకము దరిద్రులైన వారిని, నా ప్రియ సహోదరుల, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, దేవుడు వారిని భాగ్యవంతులుగా చూస్తూ ఉన్నాయి. సో ఏమిటి ఈ భాగ్యం అంటే, విశ్వాసము ద్వారా మనం దేవుని సన్నిధానంలోనికి వస్తున్నాం. దేవుని సన్నిధానంలోనికే రావడమే కాదు, దేవుని పిల్లలుగాను, దేవుని ఇంటి వారిగాను మనము పిలువబడుతున్నాం. ఎఫ్ఎస్సి పత్రికలోనే ఇందాక చదివాం కదా, 2వ అధ్యాయము, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 18 చదివినాం కదా. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఉభయులం అంటే యూదులైన వారు, యూదులు కానివారు. యూదులైన వారు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మందే ఉన్నారు. యూదులు కానివారు ఎంతమంది ఉన్నారు? ఎన్నో కోట్ల మంది ఉన్నారు. వారిలో ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు యూదులతో కూడా సమానంగా వారు కూడా మరి వాగ్దానమునకు వారసులుగా వారు పిలువబడుతున్నారు. అయితే ఏమని చెప్తున్నాడంటే 19వ వచనం, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులను ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. యేసు ప్రభు ఒక క్లిష్టమైన ఒక మాట చెప్పిన, నాకు ఇప్పుడు కూడా నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. ఏమన్నాడంటే, నేనును నా తండ్రియు వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము అన్నాడు. నాకు అనిపిస్తుంది, ఈజ్ ఇట్ రియల్? ఇది నిజమా? ఇది నిజమవుతుందా? చూడండి, అంటే ఆయన ఇంటి వారిగా మనల్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉంది ఆ మాట? యోహాను సువార్తలో 14వ అధ్యాయము, ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 14వ అధ్యాయం, నేనును నా తండ్రియు వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది కదా, 23వ వచనం, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. నాకు డౌట్, ఇది మాత్రం డౌట్, ఇది ఇస్ ఇట్ రియల్ అనిపిస్తుంది. ఇస్ ఇట్ రియల్? సరే, నా మాట వినమన్నాడు కదా, ఏమిటి నీ మాట? ఆయన మాట విన్నవారు ప్రేమించే వాళ్ళు మాట వినడమే, అంతే, సింపుల్. మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమెకు బాధ కలిగించే ఒక్క పని కూడా మేము చెయ్యం. ఆమె మాట దాటం. ఎందుకంటే ఆమె అంటే మాకు ఇష్టం. మేము దాటితే ఆమె బాధపడుతుంది, అది మాకు ఇష్టం లేదు. ఒకవేళ మేము చెడిపోతే ఆమె గుండె ఆగిపోయి చచ్చిపోతుంది. అది మాకు చాలా, అది ఊహించుకుంటేనే మాకు చిన్నప్పుడు భయం వేసేది. అందుకని అడుగు తీసి బయట పెట్టేవాళ్ళం కాదు. దేవుని భయం లేదు, ఏం లేదు. మా అమ్మ ఆమె బాధపడుతుంది అంతే, ఆమె బాధపడకూడదు. ఏమిటి నీకు అంత ఏమిటి అంటే, మా అమ్మకి అంత మేమంటే అంత ప్రేమ అనమాట. నాకు ఉద్యోగం వచ్చి నేను బయటకు వెళ్తుంటే మా అమ్మ బోర్ను ఏడ్చి 2-3 రోజులు ఆ కాగితం వచ్చినప్పటి నుంచి ఆమె మనసే కాలేదు. ఇంతమంది కొడుకులు ఉన్నారు, ఇంతమంది కూతురులు ఉన్నారు, పోతే ఒక్కడే కదా అనుకోవచ్చు కదా. కానీ ఆమె మా ఎడల కనుపరిచిన ఆ యొక్క ప్రేమ అది ఏం చేసిందంటే మమ్మల్ని బంధువులుగా చేసేసింది, మమ్మల్ని దాటకుండా చేసింది, గడప దాటకుండా చేసింది. అటువంటిది దేవుని యొక్క ప్రేమ, మన ఎడల తనకున్న ప్రేమను మనం గుర్తించగలిగితే ఆయనకు ఏ విషయంలో కూడా ఆయనకు ఇష్టం కాకుండా ఆయనకు బాధ కలిగించేటువంటిది ఏది చెయ్యలేమన్నమాట. ఇది ఇస్ డిఫరెంట్. ఒక్క మాట ఏమిటి ఆయన చెప్పిన మాట అంటే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఎట్లా ప్రేమించాడో యేసు ప్రభువు, మనం కానీ మన దేవుని పిల్లలను ప్రేమించగలిగితే, ప్రేమించాలంటే ఏం చేయాలంటే వాళ్ళ పొరపాట్లు చూడకూడదు, వాళ్ళ యొక్క ముఖం చూడకూడదు, వాళ్ళ మాటలు చూడకూడదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం వాళ్ళు అనవసరం. ఒక్కటే క్వశ్చన్, వారికి విశ్వాసం ఉన్నదా దేవుని పిల్లల? ఎనఫ్. అమ్మ వాళ్ళు చెడ్డోళ్ళు, నో ప్రాబ్లం అని నిన్ను ఇట్లా అన్నారు, ఆయన పర్వాలేదులే అన్న. సో సింపుల్ అనమాట, అదే పెద్ద కష్టమైనది కాదు.
అందుకని మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలోనే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనం అనుకుంటాం అమ్మ అంత కష్టం, చాలా కష్టం, చాలా కష్టం, దేవుని సేవించాలంటే చాలా కష్టం. ఏం కష్టం లేదు, అన్నీ ఆయనే ఇచ్చాడు. కాబట్టి ఇంకా కష్టం ఏంటి? అది అన్నమాట. ఏం కష్టమే లేదు. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది, ఇనప పెట్టెలలో ఉంది. నువ్వు దాన్ని ఓపెన్ చేసి బయటికి తీసుకురావాలంటే అది ఆ బీరువాలో ఉండే, ఆ బీరువాలో ఏమన్నా పెడతామో ఆ బీరువాకు తలుపు ముందేం పెడతాము? అట్టపెట్టెలు అవి ఇవి పెడతాము. అక్క ఒక కప్పులు ఉన్నాయా? అన్నలు వచ్చినారు, కప్పులు తీసుకురాపంటే కప్పులు బీరువాలో ఉన్నాయి. అది తీసుకురాపో అంటే ఆ బీరువా ముందు అట్టపెట్టెలు, చెక్క పెట్టెలు అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసేది ఎప్పుడు? దాంట్లో ఉండే కప్పులు తీసుకొని చిట్టి ఇచ్చేది ఎప్పుడు? అర్థమవుతుందంటారా నేను చెప్పేది? మన మైండ్లో చెక్క పెట్టెలు, అట్టపెట్టెలు, నాన్ సెన్స్ అంతా ఉంటుంది. స్థలమే ఉండదు. నాకు మీలో చోటు లేదు, నా వాక్యం నాకు మీ చోటు లేదు. ఎందుకు చోటు లేదు? అన్న మాటలు, విన్న మాటలు, చూస్తున్న సంగతులు, అందరినీ మనం అన్నీ చూసి ఇవన్నీ ఎక్కడైపోతాయి? అవన్నీ అట్టపెట్టెలే అవుతాయి అన్నమాట. లోపల ఇది ఉంది, ఏది? ప్రేమ ఉంది, కుమ్మరింపబడేది. చూసారా? కాబట్టి మనం అది పెద్ద కష్టమేం లేదు, అది ఉండే దేవుడిచ్చిందే. దేవుని ఆత్మ వలన కలిగిన ప్రేమ. ఆ ప్రేమ ఎవరికైనా పంచచ్చు. ఒకడు దుర్మార్గుడు, దాగుబోతాడు, ఒకడు రౌడీ షీటరు, వాడు రోజు నా దగ్గరకు వస్తున్నాడు. వాడికి ఒక చిన్న సమస్య వచ్చింది. వాడి భార్య వాడితో కొట్లాడి పారిపోయింది. చిన్న కూతురు, వాడు ఆ కూతుర్ని చూడకుండా ఉండలేకపోతున్నాడు. సరే ఒక్కసారి వాళ్ళు ఎవరో చెప్పినారు, పలానా ఆ సార్ చెప్తే ఇంటది ఆ అమ్మాయి అని చెప్పినారు. వాడు నేరుగా మా ఆఫీస్కి వచ్చినాడు. ఎవడా నువ్వు అంటే, సార్ నా పేరు శ్రీకాంత్ అండి అంటే. ఏంటి నువ్వు అంటే, నా భార్య, నాకు ఒక కూతురు ఉంది సార్, భార్య కొట్లాడి కూతురుని తీసుకుపోయింది సార్, నా కూతుర్ని చూడలేక బతకలేకపోతున్నాను సార్, చచ్చిపోతాను నేను, నాకు ఒక్కసారి కూతుర్ని చూపిస్తే చాలు సార్ అండి. అంటే నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే, మీ మాట ఆమె వింటదంట సార్ అన్నాడు. ఓహో అట్లనా? అట్లయితే సరే రా, అయితే సాయంత్రం రాపు అని చెప్పిన. సాయంత్రం వచ్చినాడు. మరలా ఒక పని చేద్దాం శ్రీకాంత్, నేను నీకు సాయం చేసే కంటే నాకంటే ఇంకొకడు ఉన్నాడు సాయం చేసే ఆయనైతే కరెక్ట్గా మీ భార్యను, కూతురునే కాదు నీ భార్యను కూడా తీసుకొస్తాడు, మీ ఇద్దరు కలిసి బ్రతకచ్చు, నీకు ఆయన పరిచయం చేస్తాలే అన్నాను. అట్లానా సార్? ఎవరు సార్ ఆయన? నువ్వు రా సార్, రేపు పొద్దున రాపో అన్నాను. పొద్దున్న వచ్చినాడే. సాయంత్రం ప్రార్థన పోతున్నాం. కొంచెం మీ ప్రార్థన పోవాలా, నాతో పాటు రా, మందిరానికి తీసుకుపోయినా. రేపు పొద్దున ఉండవా, కొద్దిగా ఆగు, తొందరపడకు అన్నాను. రోజు మందిరానికి తీసుకుపోతున్నాం, సేవకుని దగ్గర తీసుకుపోతున్నాం, స్వార్థకు పోతున్నాం, నాతో పాటు తిప్పుతున్నాను. మా ఆఫీసులో అన్నారు, సార్ నీ దగ్గరకు వచ్చినాడు ఎవడో తెలుసా సార్ మీకు అన్నారు. అంటే ఏంటి అంటే, వాడు తాగుబోతాడు సార్, వాడు దుర్మార్గుడు, వాడు రౌడీ షీటర్ సార్, వాడు చాలా డేంజర్ సార్, వాడిని ఏంది సార్ మీరు బండి మీద ఎక్కించుకుంటున్నారు ఏంటి సార్, మీకు కూడా పరుగు పోతుంది సార్, వాడితో పాటు వస్తే పోలీసు వాళ్ళు సార్ వాడికి గురించి అన్నాడు. అయితే మనలే పాపం వెళ్తేనే చాలా దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అని చెప్పాను. సార్ ఎప్పుడు చేస్తావు సార్? ఉండవయా కొద్దిగా. నేను ఊరికి ఆమెతో మాట్లాడినా, అమ్మాయి ఇట్లా ఆయన వచ్చాడు పాపనంటే ఒకసారి, అబ్బా సార్ దండం పెడతా సార్, వాడు నన్ను చంపేస్తాడు సార్, నేను చచ్చిపోతే ఇంకా మీ పేరు రాసిపోతా సార్ అడిగినావా. సరే వాళ్ళ నాయన్ని అడిగినాను, సార్ వాడు చాలా మోసగాడు, వారి మాట వినగాకండి, వాడు నా కూతుర్ని చంపేస్తాడు సార్, మీకు తెలియదు, మీరు వాడి సంగతి తెలియదు, మీరు వాడిని దగ్గరికి రాని కాదు సార్, తరిమేయండి అన్నాడు. నేను ఇంటికి తీసుకుపోయేవాడిని. చాలా తాగుబోతాడే, మంచోడు అన్నమాట. నేను చెప్పాను, శ్రీకాంత్ నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, తాగొద్దు, నువ్వు సిగరెట్లు ఉన్నాయా, తాగుతావా, మానేసే సార్. మానేస్తాను. మానేశాడు. ఒక్క దెబ్బకు మానేశాడు. మందిరానికి పోయినా, బైబిల్ తీసి కొనిచ్చినాను, అన్న దగ్గర కూర్చోబెట్టాను, వాక్యం చెప్పించినాను. కొద్ది రోజులకు మారు మనసు పొందినాడు, రక్షణ పొందినాడు. కానీ వాడు మారినాడంటే వాళ్ళు నమ్మలేదు. ఏం చేస్తే నేను అక్క కూడా చెప్పింది, వాడు మంచోడు అయినాడంటే వాళ్ళు నమ్మలే, వాడంతా మోసగాడు, మోసం చేస్తున్నాడు, మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు. ఒకరోజు ఆ అమ్మాయి ఫస్ట్ బర్త్డే అయింది. బర్త్డే మేము పోతే మా వెనకంబడే వచ్చినాడు, దొంగలా చాటుకు వచ్చి లోపల కూర్చున్నాడు. వాళ్ళు చూస్తేనే వాళ్ళందరికీ ఇక్కడక్కడ భయం వేసింది. వాళ్ళ కొడుకులు కూడా, ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ కూడా రౌడీ షీటర్సే. కానీ ఏం చేసినాడు వాడు, చిన్నగా వచ్చినాడు. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఎవరినైనా మనం ప్రేమించడానికి ఏది అడ్డం లేదు అసలుకి.
ఎంత దుర్మార్గుడైనా ఎంత మంచోడైనా ఎవడైనా మనకు సంబంధమే లేదు. ఎందుకంటే దైవ ప్రేమ మన దగ్గర ఉంది అనమాట. సో ఇక్కడ యేసు ప్రభు ఇంటి వారిగా మనం చేస్తున్నాను. నేను కొంచెం అర్థమయ్యేటట్టుగా ఈ తప్పిపోయిన కుమారుని గురించి నేను ఒక ఆలోచన నాకు వచ్చిందనమాట. తప్పిపోయిన కుమారుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి నా తండ్రి యొద్దకు వెళ్తానని బయలుదేరినాడు. చూడండి, దాంట్లో మనం ఇట్లా అనుకుందాం. పెద్ద కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నా తమ్ముడు వాడు పాడైపోయాడు, వాని గురించి నేను సమాచారం నాకు అందింది, వాడు అంత దుర్వ్యాపారంలో డబ్బులని పోగొట్టుకున్నాడు, వాడు పందులు మేపుతూ ఉన్నాడు, వాడు పందులు మేపే పొట్టు కూడా వాడికి దొరకడం లేదంట, వాడు ఎంతో అలమటిస్తున్నాడు, ఆకలికి చచ్చిపోతూ ఉన్నాడు అని అన్నాడు. అప్పుడైతే తండ్రి అన్నట్టు, అయితే ఏం చేద్దాం నాయన, నేను వాని వద్దకు వెళ్తాను, వెళ్ళి వాడిని తోడుకొని వస్తాను తండ్రి అన్నాడు. అంటే సరే వెళ్ళు. అప్పుడు ఈయన పెద్ద కుమారుడు వాడి దగ్గరికి పోయి వాడిని ఎత్తుక్కుంటూ వాడి దగ్గరికి పోయినాడట. పోతే వాడు రారా తండ్రి వద్దకు పోదాం రారా అని అంటే వాడన్నాడని, నేను రాను తండ్రి వద్దకు, నా ఆస్తి నేను తీసుకొని వచ్చేసాను కదా, నేను నా తండ్రికి నేను ముఖం ఎట్లా చూపిస్తాను అంటే, పోనీలేరా నువ్వు కొడుకు కాకపోయినా పనోడులాగైనా రారా, చాలామంది పనులు ఉన్నారు, పనైనా పెట్టుకుంటారు, ఇంట్లో పనైనా చేసుకోవచ్చు కదరా, వాళ్ళకు ఆహారం దొరుకుతుంది కదా అంటే, అంతే అంటావా? చేర్చుకుంటాడా? తండ్రి వద్దకు రావచ్చా? ఆయన తంతాడా? తరిమేస్తాడా? అంగీకరిస్తాడా? అంటే అప్పుడు నేను దానికి సమాధానం నేను ఒప్పిస్తా, నేను సమాధానపరుస్తా రా అని తోడుకొని వచ్చిన రీతిగా యేసు ప్రభు మనలను తండ్రి యొద్దకు తోడుకొని. సరే, కయ్యూను గురించి, కయ్యూను మీద దేవుడు ఉగ్రత కోపము కుమ్మరించినట్టుగా అక్కడ లేదు. అది కయ్యూను దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడినాడంటే మరి దేవునికి విరోధముగా వాడు వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇప్పుడు దేవునితో ఉన్న విరోధమును యేసు ప్రభు ఏం చేసినాడంటే, ఆ విరోధమును ఆయన తొలగించేసినాడు. మరి ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. దేవుని ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేలీయులు, వాళ్ళతో కూడా మనం వస్తే వాళ్ళ కోపం వస్తుంది కదా. అందుకని మన ఉభయులను కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఒక్కటిగా చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. సో యేసు ప్రభు ఆయన చేసినటువంటి కార్యము అదంతా చాలా అది నిత్యమైన దేవుని యొక్క సంకల్పం. మేము చూసాము దేవుడు మనుషులను ఆయన కలుగజేసి వాళ్ళని ప్రారంభించినప్పుడు తన కుమారునితో సమాన వారసులుగా ఉండుటకు అనేకులైన కుమారులు తనకు కావాలనే ఉద్దేశంతో ఆయన మనుషులను క్రియేట్ చేసినప్పుడు, ఆ మనుషులు మరి హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో తన్ను ప్రేమించేవారు కావాలని దేవుడు ఆశించినట్లుగా మనం చూస్తాం. బలవంతం కాకుండా, భయముతో కాకుండా, లాభముతో కాకుండా, మరి స్వచ్ఛందంగా నిర్మలమైన మనస్సుతో దేవుని ప్రేమించేవారు కావాలని దేవుడు ఆశించాడు. అందుకనే ఆయన అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. ఎలాంటి నిర్బంధం లేదు, నీ ఇష్టం. నువ్వు నా యుద్ధకు రావాలనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినా నేను అంగీకరిస్తాను. సరే, అందుకని దేవుడు ఏమంటున్నాడు, ఒక విడువబడినటువంటి ఒక స్త్రీ, అంటే యెషయా గ్రంథము 54:6 యెషయా గ్రంథము 54 అధ్యాయం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచూ ఉన్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు తృణీకరింపబడిన
యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచూ ఉన్నాడు. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. దీనికి తెలుగు బైబిల్లో, మన బైబిల్లో ఒక వచనం ఉంది, ఒక మాట ఉంది, చేర్చుకొనుట అనేది. చేర్చుకోవడము. సరే, నేను మిమ్మును చేర్చుకొందును. అది చదువుదామా? మొదటి కొరింథీ పత్రిక 6:18 ఒక్క మాట చదవండి, అంతా వచ్చినమంతా. నేను మిమ్మును చేర్చుకొందును. 2 కొరింథీ 6:18. 2 కొరింథీ 6, కరెక్టేనా నేను చెప్పేది? చదువు. నేను మిమ్మును చేర్చు. లాస్ట్ లైన్ చదవమా. నేను మీకు తండ్రినే ఇందును, మీరు నాకు చేర్చుకొందును. ఇదే మాట యెషయా గ్రంథంలో కూడా. నేను కుమారులను కుమార్తెలను పేరు పెట్టుట కంటే మరి శ్రేష్టమైన పేరు పెడతాను. నేను నా ఇంటికి మిమ్మల్ని తోడుకుని వచ్చేదను, నా ఇంటిలోనూ నా ప్రాకారంలోనూ ఒక భాగమును మీకు ఇచ్చేదను. అంటే ముందుగానే దేవుడు తాను మన ఎడల ఆయన ఎలాంటి కృపను కనపరచాలనుకుంటున్నాడు అది చెప్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుందును. లూకా సువార్త 10వ 3 ఉపమానాలు ఉన్నాయి కదా, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమార్. అసలు ఈ 3 ఉపమానాలు ఎందుకు చెప్పాడు యేసుప్రభు అంటే, అక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయిందన్నమాట. యూదులంతా, పరిచయులంతా చేరి యేసుప్రభు ఇక్కడ రూమ్లో ఉంటే వాళ్ళంతా బయట మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసునా? ఈయన పాపులను చేర్చుకొని వారితో భోజనం చేస్తున్నాడని చదువుకుంటున్నారు అక్కడ. అప్పుడు యేసుప్రభు అర్థమైంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమైంది. చూసి అహో వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారా? ఆడ ప్రశ్న ఏంటి? చేర్చుకొనుచున్నాడు. ఎవరిని చేర్చుకుంటున్నాడు? పాపులను ఆయన చేర్చుకుంటున్నాడు. చేర్చుకోవడమే కాదు, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. అప్పుడు ఈ చేర్చుకోవడము అంటే ఏమిటో ఇప్పుడు యేసుప్రభు 3 ఉపమానాలు చెప్పినాడు. చేర్చుకోవడం అంటే పోతే పోనీలే అంటారు కదా, కొంతమంది సేవకులు అంటారు, పోతే పోనీ వాడు వస్తే కొంచెం ప్రాబ్లం చేస్తాడు, క్రియేట్ చేస్తాడు, పోతే పోనీ అనుకుంటారు. ఎవరన్నా వాళ్ళని చూస్తే కొంతమంది భయం వేస్తుంది, ఎవరో టూ మచ్ మాట్లాడుతున్నాడు, అందరిని ఏమైనా చెడగొడతాడేమో, ఎందుకు వచ్చినా కూడా వీడు రాకుంటేనే బాగుంటుంది అని అనుకుంటా. దేవుడు కూడా మనల్ని గురించి అట్లే అనుకునింటే ఒక్కడు కూడా మనం రాచేవాళ్ళం కాదు. వీళ్ళకి తెలియలేదు, ఆలోచన లేదు, వీళ్ళతో వచ్చి నా ఇంటికి వచ్చి నా పేరే చెడగొడతారు, వీళ్ళు నా పేరే దూషణ పాలవుతుంది వీళ్ళతోటి. అంతేగాని ఎవరిని మనల్ని ఒక్కడిని కూడా ఆయన వద్దురా మీరు వచ్చి, మీరు రాకుంటేనే బెటర్, మీరు వచ్చి నా పేరు అసలు లోకంలో విలువ లేకుండా చేస్తున్నారు మీరు, మీ మాటల వల్ల, మీ జీవితాల వల్ల, మీ చేష్టల వల్ల నా నామం ఎంత ప్రాబ్లం అవుతుంది, నాకు అవసరం లేదు మీరందరూ అని పాపులను చేర్చుకుంటా ఉన్నాయి. అది ప్రాబ్లం అన్నమాట. అప్పుడు ఈయన చెప్తున్నాడు, వారు ఎవరో కాదురా బాబు, పాపులను నేను చేర్చుకోలేదు, తప్పిపోయిన వాడు దేవుని రాజ్యమునకు వారసులై లోకంలో ఉన్నవారు, వారిని ఏం చేస్తున్నాడంటే చేర్చుకుంటున్నాడు, తోడుకొని వస్తున్నాడు, చేర్చుకుంటున్నాడు. ఎట్లా చేర్చుకుంటూ ఉన్నాడు? తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు నిన్ను చూస్తున్నాడు, గొప్ప వాత్సల్యముతోనే నిన్ను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ విమోచకుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? 8వ వచనం, మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడ నైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు. ఇంకొక వచనం తెలుస్తుంది కదా మీకు కింద, లాస్ట్ 9వ వచనంలో, నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఒకవేళ ఇది నిజంగా ఈ వచనం కరెక్ట్ అయితే ఎవ్వరు కూడా దేవుడు నా మీద కోపపడినాడు అనకూడదు. ఎందుకంటే ఆయన ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు.
బై మిస్టేక్ మనము తప్పు మాట్లాడకూడదు. మనకు కరెక్ట్గా తెలిసి ఉండాలి. దేవుడు ఎందుకు కోపపడతాడు? కోపపడ్డాడు. ఎందుకు గద్దిస్తాడు? గద్దించాడు. మరి ఏంటన్నా ఈ కష్టాలు ఇష్టాలంటే అవి ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పొందవలనని తండ్రి కుమారుని శిక్షించినట్లుగా ఆయన మనలను శిక్షకు పాత్రలు చేస్తాడు. కానీ ఎవరైతే ఈ శిక్ష అనేది అభ్యాసం కలిగి ఉంటారో వారికి అది దుఃఖం కాదు, అది సంతోషంకరితమైన. ఎందుకంటే ఆయన తండ్రి కుమారులతో సంభాషించినట్లుగా మనతో ఆయన సంభాషణ చేస్తున్నాడు. కుమారులతో కుమార్తెలతో చేసినట్టు సరే. అందుకని వాక్యంలో సేవకులైన వారు వాక్యం చెప్పేటప్పుడు కఠినంగా మాట్లాడి వాళ్ళంటారు. ఒక ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు కఠినంగా మాట్లాడతానండి, అందుకని నన్ను ఎవరు పిలవరు, అందుకని నా వాక్యం చాలామందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, కఠినంగా మాట్లాడతాను, గద్దిస్తాను, సరిచేస్తాను, క్రమశిక్షణ అది ఇది ఇన్ని మాట్లాడతారు. అట్లా మాట్లాడుతుంటే ఒకసారి యెషయా గ్రంథంలో యెషయా దగ్గరికి అందరూ వచ్చినారు. అయ్యా, నువ్వు కఠినంగా మాట్లాడకు, కొంచెం నెమ్మదిగా మాట్లాడు, ఎందుకు నువ్వు అంత కఠినంగా మాట్లాడతావు అని వాళ్ళు వచ్చి అడిగితే కఠినంగా మాట్లాడమనే నాకు సెలవిచ్చినాడు దేవుడు అని చెప్పినాడు. ఆహా, అట్లనా అన్నాడు. అయితే ఈ యేసు ప్రభువుని గురించి, ఈ రక్షణ గురించి చెప్పడం ప్రారంభంలోనే దేవుడు ఏం చెప్పినాడంటే, నా ప్రజలతో మీరు ఎట్లా మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి, ఓదార్చండి, మంచిగా మాట్లాడండి అంటున్నాడు. యెషయా గ్రంథం 40, యెషయా గ్రంథము 40 మొదటి 2 వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనే చూడండి. సెలవిచ్చినది ఏమనగా అని ఉంటుంది. మీరు కొంచెం తేడా చూడండి. సెలవిచ్చిన మాట ఏదనగా, మాట అంటే దాని షీమ అని అంటారు. మనము ద్వితీయోపదేశకాండం 6:5 చదువుతున్నాం కదా, ఇశ్రాయేలు వినుము అంటాం కదా, అది అట్లాంటి వర్డ్స్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ దేవుని మాటలు. 2వ వచనం, నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? ఆమెను ఓదార్పు మాటలతో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? ప్రేమగా మాట్లాడాలి. ఎవరైనా గద్దించాలంటే ప్రేమగా, ఎవరైనా తప్పిపోతే సాత్వికముతో. అవి మారిపోయినాయి. ఎందుకని పౌలు ఏమన్నానంటే, బాబు నీ మనసాక్షి కోసం కదా నాయన ముక్కుసూటిగా పోవడం అని, నీ కోసం కాదు, నీ ముక్కుసూటిగా కాదు పోవాల్సింది, ఎదుటి వారి మనసాక్షి నిమిత్తం, వారి మనసాక్షి నిమిత్తమే, నీ మనసాక్షి నిమిత్తం కాదు. సరే, అందుకని దేవుని సేవకులైన వారు దేవుని ప్రజలతో వారు సంభాషించున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మనస్సును ఎరిగి, దేవుడు గొప్ప వాత్సల్యం కలిగిన ఉన్న కారణం చేత దేవుని పిల్లల ఎడల అటువంటి వాత్సల్యం, అటువంటి ప్రేమ, అటువంటి దయ, అటువంటి జాలి ఒకప్పుడు చెప్పినాడు దేవుడు, కాదనటం లేదు. ఒకప్పుడు ఏమన్నాడు, ఆకాశమా భూమి ఆలకించు, నేను పిల్లలు పెద్ద చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, వారి జ్ఞానం లేదు, వివేచం లేదు, జంతువులకున్న తెలివితేటలు వాళ్ళకి లేవు, కామన్ సెన్స్ లేదు అన్నాడు. తప్పకుండా అన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గుము. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఆకాశంకు ఏమని చెప్తున్నాడు? ఆకాశంకు భూమికి ఏం చెప్తున్నాడు? ఆకాశంకు భూమికి ఏం చెప్తున్నాడు? క్లోజ్ చేద్దామా? ఈ యొక్క వచనం చూపిస్తే, ఆకాశమా భూమి అనలేదా దేవుడు? ఎక్కడమ్మా? కాదు 40లోనేనా?
ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడ వచ్చేది. సరే, ఈ 49:13 అక్కడ రాసి పెట్టుకుంటే మాకు గుర్తుంటుందేమో. ఉమ్, ఉమ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1:2కి 49, 13కు 49:13 ఎంత మార్పు కలిగిందో చూడండి, ఎంత మార్పు కలిగిందో. యెహోవా తన జనుల ఎడల జాలిపడి తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయి. ఇప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళకు ఒక హోంవర్క్. చెట్లు పాటలు పాడము, చప్పట్లు కొట్టడము, కొండలు గంతులు వేయడము, కొండలు, చెట్లు, పర్వతములు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి వచనాలన్నీ మీరు బైబిల్లో, కీర్తనలో, యెషయా గ్రంథంలో తీసి రాయాలి. ఒకతను ఉన్నాడు, అతని పేరు శ్రీనివాసరెడ్డి. మేము చదువుకునే దినాల్లో యూనివర్సిటీలో అతను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాడు. అతను వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసినాడంటే, మా యూత్ మీటింగ్ జరుగుతుంది రారని చెప్తే, వాడు యూత్ మీటింగ్కి వచ్చినాడో లేకపోతే బైబిల్ ఇచ్చినాడో. బైబిల్ ఇట్లా చూస్తే కొండలు గంతులు వేయించున్నవి, చెట్లు చప్పట్లు కొడుతున్నాయి అన్నాడు. ఆడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇట్లాంటి మాటలు ఈ బైబిల్లో ఇట్లాంటి మాటలు ఉండేది, కొండలు ఏంటి, గంతులు వేయడం ఏంటి, చెట్లు చప్పట్లు కొట్టడం ఏంటి, ఇదేదో భలే ఇంట్రెస్టింగ్ ఉందని వాడు బైబిల్ తీసుకుపోయినాడు. తీసుకుపోయి చదివి ప్రభుని నమ్ముకొని చాలా దేవుని విశ్వాసం ఉంచినాడు. కాబట్టి ఇప్పుడు పర్వతములారా, ఇది ఇట్లాంటి కొండలన్నిటికీ చెప్తున్నాడు దేవుడు. ఈ కొండలారా మీరందరూ ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? పాటలు పాడండి. కొండలకు చెప్తున్నాడు, ఆకాశానికి చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు, పరలోకంలో దేవదూతలకు చెప్తున్నాడు, సాతాను వాని యొక్క సమాజం చెప్తున్నారు. రండి, నా ప్రజలు చూడండి, నా పిల్లలను చూడండి, నేను ప్రేమించిన నా పిల్లలు చూడండి, నన్ను ప్రేమించిన వారు. నేను అది ఒక్కటే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని చెప్పాడు. అది నెరవేరలేదు, ఇప్పుడు నెరవేరింది. 1 పేతురు 1:8 ఏం చెప్తున్నాడు? మీరు ఆయనను చూడకపోయినాను ఆయనను ప్రేమించుచూ ఉన్నారు. అదనమాట దేవుని ప్రేమించు వారికి. ఎన్ని వచనాలు చూసాం కదా, నెరవేరిపోయింది. దేవుడు తన ఆశ తీరిపోయింది. ఎట్లా, ఎవరిలో తీరిపోయింది? నీవు నా జీవితం. అందుకని దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడి ఉండుటను బట్టి దేవుడు మన యందు బహు ఆనందం కలిగి ఉత్సహిస్తూ ఉంటూ ఉన్నాడు. తానే కాదు, తాను సర్వ సృష్టికి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రజలు చూడరండి, నా ప్రజలను చూడరండి, వారు నన్ను ప్రేమించు విధానమును చూడరండి, వారు నన్ను ఆరాధించు విధానం చూడరండి, వారు నన్ను సేవించు విధానం చూడరండి అని. ఏం ప్రభా, అంత తెలివితేటలు లేవు, చూస్తే అంత వీళ్ళ దేవుని పిల్లలు అనిపిస్తుంది అంటే అట్లే అనిపిస్తుంది. నా కార్యములు ఆశ్చర్యమైన కార్యములను నేను చేయవాడను. కాబట్టి ఆశ్చర్యమైన రీతిగా దేవుడు మనల్ని ప్రేమించాడు, తన పిల్లలుగా స్వీకరించాడు. నేరుగా యేసు ప్రభు దేవుని ఇంటికి, దేవుని సన్నిధానమునకు మనల్ని తీసుకొని వచ్చాడు. మనం నేరుగా వస్తూ ఉన్నాము. ఎక్కడికి వస్తున్నామంటే, ఎక్కడికి ప్రవేశం ఎక్కడుంది మనకు? సమృద్ధి అయిన ప్రవేశం అన్నది అక్కడ 2 వచనాలు ఉన్నాయి. ఒక వచనం నేను చెప్తాను. రోమా 5:2 మన ఈ కృపయందు ప్రవేశము కలిగిన వారమై, విశ్వాసము ద్వారా ఈ కృపయందు ప్రవేశం కలవారమై అందులో నిలిచి ఉందాము. ఈ కృపలో నుండి తప్పిపోవడానికి ఎవరు ఇష్టపడరు. వన్స్ ఎంటర్ అయితే ఎవరన్నా బయటికి పోవడానికి ఇష్టపడతారా? దేవుని యొక్క సముఖంలో, దేవుని సన్నిధిలో సకల
ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాలు కలవు, సంతృప్తి కలదు, సంతోషం కలదు, సమాధానం కలదు. కాబట్టి దేవుని పిల్లలు వారికి కలిగిన భాగ్యం ఇంత అంత అని కుదరదు. అందుకని 24 అవర్స్ మనం పాడుతూనే ఉండాలి, దేవుని స్తుతిస్తూనే ఉండాలి. మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ప్రతి విషయంలో, ఇది దేవుని చిత్తం. అందుకని మనం సంతోషించడానికి, మనం అతిశయించడానికి చాలా 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 బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం నిరుత్సాహపడడానికి, కృంగడానికి, దుఃఖించడానికి, ఏడవడానికి ఈ లోకములో ఏ కారణము లేదు. ఎవరైనా ఏడ్చినా దుఃఖించినా మన తండ్రిని అవమానపరుస్తూ ఉన్నాము. మనకి ఏ కారణం లేదు ఈ లోకంలో దుఃఖించడానికి, విచారించడానికి, కృంగడానికి. యేసు ప్రభు చెప్తున్నాడు, కల్లవర పడ, మీ హృదయములను కల్లవర పడ, డోంట్ అలౌ. మీరు మీ హృదయములను అలౌ చేయొద్దు కలవరపడడానికి. అంత మీద పడినా సరే, 1000 మందిని ప్రక్క కూలినా సరే కలవరపడకు. కలవరపడడానికి ఏ కారణము దేవుని పిల్లలకు లేదు. అది అన్నమాట. ఒక్కసారి మనకు కలిగిన భాగ్యం అది దేవుని వాక్యంలో మనం వెతుకుతూ ఉంటే కనుక రోజు మనకు బిర్యానీ, దేవుని వాక్యం అనేటువంటి బిర్యానీ మన ఆత్మకు ఎంతో సంతృప్తిని కలిగించే వాక్యం. అందుకనే బహుశా దావీదు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దొరికిందని చెప్పింది. అందుకే అది చదువుతుంటేనే క్రొవ్వు మెదడు దొరుకుతున్నట్లుగా మన ఆత్మ సంతోషముతో గంతులు వేస్తుంది. ఓ మై గాడ్, నా దేవుడు, నా ప్రభు, నా దేవుడు, మా దేవుడు ఎటువంటి వాడు, మాకు కలిగిన భాగ్యం ఎటువంటిది. ఇదే దేవుని వాక్యం మొదటి నుంచి చివరి వరకు మనకు బోధిస్తుంది. ప్రార్థన చేసుకుందాం.